ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయిందంటండి. అది న్యూస్‌లో వచ్చింది గానీ, సోషల్ మీడియాలో వాటిలో అదొకసారి కన్ఫర్మ్ జేసుకోవాలి. కానీ నాకు కొంచెం హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకు అంటే ఐపీసీ సెక్షన్ 497ని డిలీట్ చేశారు. అంటే అడల్టరీ. వివాహం అయిన భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని వదిలేస్తే కేసేసేవాళ్ళం. ఆ ఇద్దరి మీద కేసు నడుస్తూ ఉండేది. అలాగే భార్య ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోతే భర్త అడల్టరీ పాయింట్ మీద కేసులేసి మిగతా అమ్మాయి వేసిన కేసులు గెలుస్తూ డైవర్స్ కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతాయి. అటువంటి అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. ఇదంతా మనకి లీగల్ ప్రొసీడింగ్స్లో తెలుసు. కానీ ఢిల్లీ హైకోర్టులో ఒక వైఫ్ భర్త యొక్క ప్రియురాలి పైన కంప్లైంట్ రేస్ చేసింది. ప్రైవేట్ కంప్లైంట్. ఎందుకంటే లీగాలిటీ ప్రొసీడింగ్స్ లేవు కదా. ఏమని, నా యొక్క లైఫ్ స్టైల్ని వీళ్ళిద్దరూ కలిపి డ్యామేజ్ చేశారు. ఇప్పుడు భర్తతో ఉన్నప్పుడు హ్యాపీ మ్యారిటల్ రిలేషను, పిల్లలు, చక్కగా కుటుంబం, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు జీవితకాలం నడవటం. పెళ్ళి అంటేనే ఒక బాండింగ్తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది వాళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకొని నా లైఫ్ స్టైల్ని డ్యామేజ్ చేశారు. కాబట్టి ఎవరి వల్ల? పలానా వ్యక్తి వల్ల. ఏదో మనం శుభలగ్నం సినిమా చూస్తే హస్బెండ్ని అమ్ముకొని తెచ్చుకోవడం వేరు. హస్బెండ్ని లాక్కెళ్ళిపోయింది కదా, ఎందుకు వదిలేయాలి ఆ అమ్మాయిని అని ఆ అమ్మాయి యొక్క ప్రాపర్టీస్ మీద కేసు ఫైల్ చేసింది. జడ్జ్ కంప్లైంట్ తీసుకున్నారు. ప్రైవేట్ కంప్లైంట్ని రిజిస్టర్ చేశారు. మరి జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది ఏంటనేది ఫర్దర్గా ఆ జడ్జిమెంట్ వస్తే కంపల్సరీ ఇమీడియట్గా పెడతానండి. కానీ ఇది నాకు కొంత జనాలు ఆలోచించే విధంగా ఉందిరా బాబు అని అనిపించింది.